తెలుగులో ఎన్ని అక్షరాలమ్మా? ఎన్ని 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 56. హిందీ 52. ఓకేనా? ఇంగ్లీష్కి ఎన్ని? 26. 56 ఎక్కువ 26 ఎక్కువ? 56 ఎక్కువ 26 ఎక్కువ? ఇప్పుడు చెప్పండి, ఈ అక్షరం అంటేనే మనసులో ఉన్న భావాన్ని శబ్ద స్వరూపంలో బయటికి చెప్పినప్పుడు దానికి వచ్చేటువంటి సరస్వతి, ఆ లిపి అక్షర శబ్ద స్వరస్వతి, ఆవిడే అక్షరం. మనం 56 అక్షరాలు పలకగలిగే ఒక గొప్ప జాతికి వారసులో. గివ్ ఏ బిగ్ క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. గట్టిగా చప్పట్లు కొట్టుకోండి మీకోసం మీరు. 26 అక్షరాలే పలికిన సరళమైన భాష ఇంగ్లీష్ని నేర్చుకోవటం, 56 అక్షరాలు పలికిన చక్కటి భాషకు వారసులైన మీరు నేర్చుకోవడం అన్నది మన మనసులో ఉన్న ప్రాబ్లమా, భాషలో ఉన్న ప్రాబ్లమా? ఇప్పుడు చెప్పండి, ఒక్కసారి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎంత అలవోగ్గా నేర్చుకోవచ్చు. మీ బేస్మెంట్, మీ స్ట్రక్చర్ ఏదో బేస్ ఉందో, పునాది ఏదో ఉందో, చక్కటి పునాది. అందుకనే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు ఎందుకు షైన్ అవుతున్నారంటే, మదర్ టంగ్లో ఎవరైతే బలంగా ఉంటారో అదర్ టంగ్ ఈజీగా వచ్చింది. వాళ్ళు హిందీ అనుకోండి, ఉర్దూ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైతే మదర్ టంగ్ని గౌరవిస్తారో అదర్ టంగ్ ఈజీగా వస్తుంది. అది అన్ని చోట్ల పలికే భాష కాబట్టి మన తెలుగు కేవలం 14 కోట్ల మందే పలుకుతారు. ఇంగ్లీష్ ఎక్కువ మంది పలికే భాష, వాడుక భాష కాబట్టి అది నేర్చుకుంటే సులువుగా మనం బయట ప్రపంచానికి వెళ్ళగలుగుతాం. కానీ మనం ఎవడికో ఉన్న దరిద్రాన్ని, లెక్కలు ఎవడికో రాదు, వాడు మనకు అంటగడతాడు. ఇవన్నీ కూడా ఒకటి దరిద్రాన్ని మనం కొనుక్కోవటం, ఓనర్షిప్ అనమాట. శివునికి అభిషేకాలు చేసినట్టు వాడికి వెళ్ళి మనం టీలు కాఫీలు పోసి, అన్న నిజమా ఇంగ్లీష్ రాదా అన్న, కష్టమా అన్న అని వాడిని కనుక్కొచ్చుకుంటాం. ఫ్రెండ్స్, ఇట్స్ ఆల్, ఇది ఒక్కటే చాలు మీకు సైంటిఫిక్ ఎగ్జాంపుల్ నేను చెప్పడానికి. ఇట్స్ యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. స్టార్ట్ లెర్నింగ్. వాళ్ళ నుంచి స్టార్ట్ చేయండి. ఆ ఒక్క ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటే అద్భుతమైన అవకాశాలు మీకు వస్తాయంటే దాన్ని ఎవడాపుతున్నాడు మిమ్మల్ని? ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత వృద్ధనారి పని బాగా పెద్ద అయిపోయిన తర్వాత ఎవరైనా ముసలి గట్టు మీద కూర్చుంటారు, పల్లెటూరులో గట్టు మీద కూర్చొని మీ తాతలు ముత్తాతలు, నా వయసులో ఉండగా నేను ఏం చేశాను తెలుసా అంటాడు వాడు. మొదటి రోజు తాత చెప్పింది బాగుంటుంది, అబ్బా తాత. రెండో రోజు పర్లేదు తాత అంటావు. మూడో రోజు మా తాత దొరికితే అమ్మ చంపేస్తారు రా అనుకుంటాం. అవునా కాదా? కనిపిస్తే పారిపోతాం మనం కూడా. అరే ఆ రోజు నేను అట్లా చేసుంటే అని అనుకుంటారా? ఇప్పుడే వయసు ఉంది కాబట్టి చేసేస్తారా? అవునా కాదా? ఒకసారి మీలాంటి 2 కుర్రాళ్ళు మంచి వయసులో ఉన్న పిల్లలు క్లైంబింగ్కి వెళ్ళారు, మౌంటైరింగ్ అనమాట. వాడికి ఎందుకు థ్రిల్ వస్తుందంటే నాకు తెలియదు. మామూలు చదువుకోరంటే థ్రిల్ రాదు వీళ్ళకి. ఇక్కడ ఏ పని చేయాలన్నా థ్రిల్ రాదు. కానీ వాడికి ఏంటో మౌంటైరింగ్ అని ఎక్కుతాడు ఒకడు. ఇద్దరు కలిసి జాగ్రత్తగా బ్యాగులు గీగులు అన్నీ వేసుకొని అలా పైకి ఎక్కారు. పైకి ఎక్కిన తర్వాత కొండపై దాకా ఎక్కారు. మొత్తానికి పట్టుకొని పేరాడు పైకి ఎక్కారు. ఎక్కిన తర్వాత సడన్గా పులి సౌండ్ వినిపిస్తుంది వీళ్ళకి. గుండె పగిలిపోయింది ఇద్దరికి. పులి సౌండ్ ఇంకా వీళ్ళు ఎక్కుతున్న కొద్దీ ఇంకా దగ్గరికి అవుతుంది, వస్తుంది దగ్గరికి. ఈ ఇద్దరిలో మీలాంటి వాడు ఉన్నాడు, నాలాంటి వాడు ఉన్నాడు. మీలాంటి వాడు సడన్గా తెలియగలడు కదా, టక్కన వెనక నుంచి బ్యాగ్ తీసి వాడు షూస్ తీసాడు, కొత్త షూస్, ఏదో కంపెనీ షూస్. ఆ షూస్ తీసి వాడు కట్టుకుంటున్నాడు. నాలాంటి వాడు ఉన్నాడు కదా, రే పులేస్తుంటే షూ ఎత్తారా కొత్తవే అన్నాడు. అరే పిచ్చోడా, ఈ షూస్ నాకు పరిగెత్తడానికి కష్టంగా ఉన్నాయి, ఇప్పుడు కొత్త షూస్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, అది వేస్తే నేను ఎక్కువ దూరం పరిగెత్తగలుగుతాను. ఇప్పుడు ఎవరు బాగా పరిగెత్తలేడు ఏమవుతాడు? ఏమవుతాడు? దానికి మంచి బిర్యానీ అవుతాడు. పరిగెత్తగలేవాడు ఎస్కేప్ చేసుకుంటాడు. మన లైఫ్లో కూడా ఈ షూస్ ఉన్నాయి చూసారా, మనం నేర్చుకునే స్కిల్స్. ఈ ఉద్యోగం అనే పులి మార్కెట్లోకి మనం వెళ్తున్నప్పుడు ఆ ప్రపంచాన్ని ఎదుర్కోవాలి అనుకుంటే మనం పులితో ఫైట్ చేయడం కాదు, మనం ఎలా ఉండాలి? మన ఇద్దరం కలిసి వెళ్తున్నా కానీ నా ఫ్రెండ్ పక్కన జాంజిగిరి 24 గంటలు తిరిగినా నీ పుస్తకం నిజం 100% లవ్లో వాడు చూడు చీకట్లో కూర్చొని చదువుకుంటుంటాడు, ఒకరికొకరు తెలియకుండా కాంపిటీషన్ లాగా. నీ లైఫ్ ఇద్దరు కలిసి ఒకే పోస్ట్ ఉన్నా కూడా ఇద్దరు కలిసి ఏం చేయాలి? ఒకటే ఇస్తారు. ఎవడు బాగా పర్ఫామ్ చేస్తే వాడికి ఇస్తారు. వెన్ ఐ వాజ్ మెడికల్ రిప్రజెంటేటివ్, ఆ రోజుల్లో మాకు బ్రూఫిన్ ఒక ప్రోడక్ట్ ఉండేది, ఐబుప్రోఫెన్ నొప్పులకు ఉండేది. నాతో పాటు ఫైజర్ కంపెనీ అతను వచ్చేవాడు, ఒక పాండే అని, బీహార్ అతను. ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఇక్కడి నుంచి వాడు కానీ గాట్ సెటిల్డ్ ఇన్ బీహార్. ఇద్దరం లోపలికి వెళ్ళాక మా ఇద్దరు కాంపిటీషన్, టగ్ ఫర్ కాంపిటీషన్, ఒకే బండి మీద వెళ్ళేవాళ్ళం, ఒకే బుల్లెట్ మీద వెళ్ళాక లోపలికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళాక కత్తులతో ఆ డాక్టర్ గారు బుర్ర తినేసేవాళ్ళం. ఇది ఇలా ఉండేది అలా ఉండేది. బట్ అది ఎవడో ఒకరికే ఆర్డర్ ఇస్తాడుగా. మళ్ళీ బయటకు వచ్చాక ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఆ ఛాంబర్లో రక్తాలు గారేట్టు కొట్టుకునేవాళ్ళం డాక్టర్ దగ్గర. అంటే కట్టలు కాదు, మాటలతో ఈ బ్రాండ్ ఎలా ఉంటుంది, ఈ బ్రాండ్ ఎలా ఉంటుంది. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ మై ఫ్రెండ్. లైఫ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఇట్ ఈజ్ యూ హ్యావ్ టు క్రియేట్ వాల్యూ ఫర్ ఇట్. ఇట్ ఈజ్ యూ హ్యావ్ టు యాడ్ వాల్యూ ఫర్ ఇట్. ఇట్ ఈజ్ యూ నీకు వచ్చిన అవకాశం సద్వినియోగపరుచుకో, చక్కటి లక్ష్యాలను ఏర్పరచుకో.
ఒక లక్ష్యం, నేను ఫలానా వయసుకి ఇది అవుతాను. మలి వయసు ఈ వయసు కాదు. కేఎఫ్సి మనకున్న ఎగ్జాంపుల్స్. కేఎఫ్సి ఎప్పుడు పెట్టాడు? లేటు ఘాటు వయసులో పెట్టాడు, ముసలోడు అయిపోయాక. అయినా కాదా? అంటే ఎదగాలి అనుకునే వాడికి అవరోధాలు లేవు, అవాంతరాలే, దాన్ని అధిగమించవచ్చు. మనం ఎదగాలి అని అనుకోవడానికి ఎప్పుడో స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. జిమ్నాస్టిక్స్ కాదు 3వ ఏట మొదలెట్టడానికి. లైఫ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. స్టార్ట్ చేయండి, ఒక లక్ష్యాలను ఏర్పరచుకోండి. ఆ లక్ష్యం కోసం ఇప్పటి నుంచి పనిచేయడం మొదలెట్టండి. ఒక లక్ష్యాన్ని విడగొట్టండి. నేను బలానా ఇది 5 ఏళ్ళలో ఇది అవ్వాలనుకుంటా అంటే ఇవాళ సాయంత్రం వాడు పుట్టంగానే అన్నప్రాసన నాడు పెడతావు. తెలుసా అందరికీ అన్నప్రాసన జరిగింది కదా? అన్నప్రాసన నాడు మాకు ఆవకాయ ఇష్టం కదా అని ఆవకాయ పెడితే ఏవైతాడు చచ్చూరుకుంటాడు. అవునా కాదా? లక్ష్యం మొదటి రోజే అవ్వదు. క్రమేపీ వాడికి అన్నీ అలవాటు చేసే ఉప్పు కారం అలవాటాక వాడు ఏ 10వ తరగతో 10వ సంవత్సరంలో ఎప్పుడు ఆవకాయ తింటాం మొదలెడతాడు. అవునా కాదా? అప్పుడు మెల్లగా ఆమె పెట్టమంటాడు. ఇప్పుడు కాదు, మొదటి రోజు పెట్టలేం కదా. ఇత్తనం వేయంగానే మనం మంచం వేసుకొని పడుకున్న ఫారెన్ నుంచి తెచ్చిన ఇత్తనం అండి ఇది జపాన్ వాళ్ళు పుట్టించిన ఇత్తనం అని దాని ఇత్తనం లోపల పెట్టి మంచం వేసి పడుకుంటే సచ్చూరుకునిద్ది. అదే విత్తనం తీసుకొచ్చి జాగ్రత్తగా దానికి కష్టపడి దాన్ని చేసి దాని అది చిన్న మిల్లంగా పెంచి దాని పెద్ద మానైంది అనుకోండి, ఆ తర్వాత దాని కింద మంచం నువ్వు కాదు నీ మనవడు కూడా వేసుకొని కూర్చోవచ్చు. అది అప్పటికి వాడికి కూడా పండిస్తుంది. అంటే డిసిప్లిన్, కన్సిస్టెంట్గా ఆ ఫోకస్, వాళ్ళు ఉన్న ఆలోచన రేపు పోకూడదు. ఇవాళ నేను ఒక లక్ష్యం ఏర్పరచుకుంటే ఆ 2వ రోజున ఆ లక్ష్యం నుంచి బయటికి వెళ్ళిపోకూడదు. ఆ లక్ష్యాన్ని చేరేదాకా స్ట్రాటజీస్ మారుతూ ఉండొచ్చు. రివ్యూ చేసుకుంటే స్ట్రాటజీ మారుతుంది. ఎక్కడ దాకా వచ్చాను, ఎక్కడ దాకా వెళ్ళాను, ఎప్పుడు దాకా వెళ్తే తీరుతాను అనేది నువ్వు మార్చుకోవచ్చు, ముందుకెళ్ళొచ్చు. లక్ష్యాన్ని మటుకు ఒక నిర్దేశించుకునే లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. ఆ చక్కటి స్పష్టమైన లక్ష్యం ఏర్పరచుకుంటే మీరు ఏ ఉద్యోగం చేస్తారా, ఏం చేస్తారా, దానికి మన సపరేట్ ప్రోగ్రామ్స్, సపరేట్ డిస్కషన్స్, క్లాసెస్ ఉంటాయి. ఆ లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. దానికి ఒక మిడ్ టర్మ్ లక్ష్యం, ఒక లాంగ్ టర్మ్, మిడ్ టర్మ్ గోల్ అండ్ షార్ట్ టర్మ్ గోల్స్ ఏర్పాటు చేసుకోండి. దానికి ఒక వీక్లీ రివ్యూ పెట్టుకోండి. ఆ వీక్లీ రివ్యూలో ఈ వీక్లో ఏం చేద్దాం అనుకుంటున్నాను, లక్ష్యం చేరేందుకు ప్రతి అడుగు మనకి ఇంపార్టెంట్ కాబట్టి మొదటి మెట్లో ఎంత ప్రయాణం చేయాలి, ఏమేం కావాలి, ఏం చేయాలి, ఎక్కడ దాకా చేశాను, ఎక్కడ దాకా వెళ్ళాలి. రాత్రిపూట ఒక్క 5 నిమిషాలు మీతో మీరు మాట్లాడుకోండి. ఇదివరకు రోజుల్లో మనతో మనం మాట్లాడితే పిచ్చి అనేవాళ్ళు. ఇప్పుడు మాట్లాడకపోతే పిచ్చి అంటున్నాను. ఇప్పుడు మాట్లాడకపోతే పిచ్చి. వాడితో వీడితో మాట్లాడతాం తప్ప మనతో మనం మాట్లాడుకో, అదే దరిద్రం. మనతో మనం మాట్లాడుకుందాం. 10 నిమిషాలు ఫోన్లు పక్కన పడేయండి. మనకు ఫోన్లు పక్కన పడేయండి. అంటిల్ అన్లెస్ మీరు ఎప్పుడైతే డిజిటల్ ఇది వచ్చిందో, ఇవాళ దయచేసి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫోన్ చాలా అవసరం, అత్యవసరం, అందులో డౌటే లేదు. అది అనవసరం విషయాల్లోకి అది రాకూడదు. అది వస్తువుగానే ఉంచుదాం. వస్తువుని పెద్ద చేసుకోకూడదు. ఎవరి కోసం నేను 70,000 ఫోన్ కొంటున్నాను, ఎవరి కోసం ₹1,00,000 ఫోన్ కొంటున్నాను, ఎవరి కోసం ₹2,00,000 ఫోన్ కొంటున్నాను, 6 నెలలకు ఒకసారి మోడే మోడల్లో ₹1,00,000 సంపాదిస్తే తెలుస్తుంది మొదటి రూపాయి. ఎవరి కోసం నా బేసిక్స్ నీడ్స్ తీరుతుందా లేదా, నా బేసిక్ అవసరాలు తీరుతుందా లేదా, ఈ డబ్బులు నేను ఎక్కడ దాచుకుంటే నాకు ఉపయోగపడుతుందో, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియాలి. గోల్ సెట్టింగ్లో నీ ఫోను చూసో బండి మీద ఇలా తిప్పితేరో వాడు మగవాడు కాడు. వాడు నిలబడి ఎదిగి చూపిస్తే అప్పుడు వాడు మొనగాడవుతాడు. ఇలా తిరిగితే మానసిక దౌర్బల్యుడు అవుతాడు. వాడు సైకోపాత్.